This conference will now be recorded. This conference will now be recorded. Good morning, friends. Welcome to goonlinetrainings.com. So, the last class లో మనం subquery, how to write a subquery అనేది మనము లాస్ట్ క్లాస్లో అంతకుముందు క్లాస్లో చూసాం. అలాగే బై యూజింగ్ subqueries మనకి ఇండియన్ బ్యాంక్ కేస్ స్టడీలో సమ్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్స్ ఎలా రాయాలి స్టార్టింగ్ నుండి, ఓకే, మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, క్వశ్చన్ని ఎలా డివైడ్ చేసి మనం ఎలా రాయాలి అనేది లాస్ట్ క్లాస్లో క్లియర్గా నేర్చుకున్నాం. ఐ హోప్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్ లాస్ట్ క్లాస్ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకుందామంటే, క్వెరీస్ లాస్ట్ పార్ట్, ఓకే, క్వెరీస్లో లాస్ట్ పార్ట్ సబ్ క్వెరీస్, కోరిలేటెడ్ సబ్ క్వెరీస్ అండ్ డిరైవ్ టేబుల్. ఓకే, సో క్వెరీస్ మనము ఈ రోజుతో కంప్లీట్ అయిపోద్ది. ఐ మీన్ 70% ఆఫ్ ఎస్క్యూఎల్ సర్వర్ వీ హ్యావ్ డన్, ఓన్లీ 30% మనకు ఉంది. ఆ 30%లో వాట్ ఆర్ ద స్ట్రింగ్ ఫంక్షన్స్, ఓకే, వాట్ ఆర్ ద ర్యాంకింగ్ ఫంక్షన్స్ అండ్ వాట్ ఈస్ ఫర్ లూప్, ఓకే, ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చేసుకొని నెక్స్ట్ కమింగ్ కపుల్ ఆఫ్ క్లాసెస్. సో మోస్ట్లీ నెక్స్ట్ వీక్, ఓకే, నెక్స్ట్ వీక్ కల్లా మన క్లాస్ మొత్తం ఎస్క్యూఎల్ సర్వర్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ ఫ్రైడే కల్లా మన క్లాస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనకి మిగిలేది స్టోర్డ్ ప్రొసీజర్స్, వ్యూస్ అండ్ ఫంక్షన్స్. వెరీ 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 ఇంపార్టెంట్. మనం ఎక్కడికి వెళ్ళినా ఇవి మనల్ని వదలవు. ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అలాగే. ఓకే, సో టుడేస్ క్లాస్ మనం ఏం నేర్చుకుందాం అని అంటే, వెరీ సింపుల్ టాపిక్, కోరిలేటెడ్ సబ్క్వెరీ. ఓకే, కోరిలేటెడ్ సబ్క్వెరీ అంటే ఏంటి, ఎలా రాయాలి కోరిలేటెడ్ సబ్క్వెరీ అని అంటే, సో కోరిలేటెడ్ సబ్క్వెరీ మీన్స్ సింపుల్, ఇట్ ఈస్ సిమిలర్ టు లూప్ ఇన్ ఏ లూప్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, మనం నెక్స్ట్ కూడా నేర్చుకోబోయేది అదే. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, సింపుల్, మనం మొన్న కేస్ స్టేట్మెంట్ రాసామా, అలాగే ఫర్ లూప్ అని ఉంటుంది, వైల్ లూప్ అని ఉంటుంది, ఓకే, ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఎలా రాయాలి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రామింగ్. వెరీ వెరీ సింపుల్, చాలా సింపుల్గా ఉంటాయి. సో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న డెమో చూపిస్తా దానిపైన. అసలు మనకి ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. మనం ఏంటంటే ఫర్ లూప్ అనేది తీసుకుందాం. ఓకే, ఫర్ లూప్ అనేది తీసుకుందాం. సో ఫర్ లూప్ స్టేట్మెంట్ ఎట్లుంటుందంటే, ఫర్, ఓకే, ఈ బ్రాకెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ మనం డిక్లేర్ చేసుకోవాలి. మీరు ఇవి కంగారు పడకండి, మీకు సింపుల్గా ఏం జరుగుతుందో చూపిస్తాం. ఓకే, ఏం జరుగుతుందో చూపిస్తాం. ఓకే, I less than 5, ఓకే, నెక్స్ట్ కోలన్ I ప్లస్ ప్లస్. ఓకే, సో ఇలాంటి ఒక సింటాక్స్ ఉంటుంది. ఓకే, ఇలాంటి సింటాక్స్. సో ఇలాంటి సింటాక్స్ ఏంటంటే, ఇది ఏం చేస్తుంది అని అంటే, ఓకే, ఇది ఏం చేస్తుంది అని అంటే, దీనికంటే ముందు I ఈజ్ ఈక్వల్ టు 5, ఓకే, 5. సో ఈ సింటాక్స్ ఏం చేస్తుందంటే, ప్రింట్, ఓకే, ప్రింట్ హెల్లో, ఓకే, ప్రింట్ హెల్లో ఆర్ ఎల్స్ ఎండ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది ఫర్ లూప్ అని అంటే, ఇక్కడ బ్రాకెట్స్ రావాలి. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్స్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ ఎన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, I ఈజ్ ఈక్వల్ టు 5, I ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చే వరకు మనకి హెల్లో 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 అని ప్రింట్ చేయాలి. దాన్ని మనం I ఈజ్ ఈక్వల్ టు 1, ఓకే, 1 లెస్ దాన్ 5 కాదా, ఎస్ లెస్ దాన్ 5. అప్పుడు ఏం చేస్తుంది, ఇది పోయి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే 2 అవుతుంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడికి వచ్చి 2 అని ప్లేస్ అయ్యి 2 ఈజ్ లెస్ దాన్ 5 కాదా, ఎస్, అయితే ఇది ప్రింట్ అవ్వు.
నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది 3. సో 3 ఈజ్ లెస్ దాన్ 5 కాదా? ఎస్. ఓకే, ఎస్. సో మళ్ళీ ఇది ప్రింట్ అవుతుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే 3 + 1 4 ప్లస్ ప్లస్ అంటే ఒకటి యాడ్ అవ్వాలి. ఓకే, అలా 4 లెస్ దాన్ 5. ఎస్, కరెక్ట్. సో ఇది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ 5. 5 లెస్ దాన్ 5. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే కరెక్ట్. 5 లెస్ దాన్ 5 కాదు. సో ఎండ్, బయటకు వచ్చేసేయాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రోగ్రామింగ్. వెరీ సింపుల్. సో ఇందులో మనం ఎన్నైనా రాసుకోవచ్చు. ఈ ప్రింట్ ప్లేస్ లో మళ్ళీ ఫర్ లూప్ రాసుకోవచ్చు. ఫర్ ఇలా రాసుకోవచ్చు. k ఈజ్ ఈక్వల్ టు 1 అయితే, k ఈజ్ ఈక్వల్ టు 1 అయితే, ఓకే, k లెస్ దాన్, ఓకే, k లెస్ దాన్ ఈక్వల్ టు 3 అయితే, ఓకే, అలా. లేకపోతే ఇక్కడ ఈక్వల్ టు కూడా పెట్టుకోవచ్చు. సో అలా యూ క్యాన్ డూ ద మ్యాజిక్స్. అర్థమవుతుందా? సో ఈ టాపిక్స్ వచ్చినప్పుడు మనం క్లియర్గా చూద్దాం ఎలా రాయాలి ఏంటి అని. వెరీ సింపుల్. ఒక్కటి చూపించానంటే మీరు ఆటోమేటిక్గా థౌజండ్స్ ఆఫ్ క్వైరీస్, థౌజండ్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్స్, థౌజండ్స్ ఆఫ్ కోడింగ్ మీరు మీ స్క్రిప్ట్లో పెట్టుకోవచ్చు. ఓకే, డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ వేస్ మనం పెట్టుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్, అంటే ప్రాబ్లం ఏం లేదు, అంటే మనకు అర్థం కాదు అన్నట్టు ఉండదు. వెరీ వెరీ సింపుల్ అది. ఓకే, సో ఇన్ దిస్ correlated subquery, outer query is executed first and then result is passed to the inner query. ఇప్పుడు మనకి సబ్ క్వెరీ ఏం చేసింది? ఫస్ట్ ఇన్నర్ క్వెరీ ఎగ్జిక్యూట్ అయ్యింది, దాని తర్వాత అవుట్పుట్ అనేది అవుటర్ క్వెరీకి పాస్ చేసింది కదా. బట్ దిస్ ఈజ్ రివర్స్. దిస్ ఈజ్ వెరీ డిఫరెంట్. దిస్ ఈజ్ రివర్స్. ఏంటి అంటే ఫస్ట్ అవుటర్ క్వెరీ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్ అండ్ దెన్ రిజల్ట్ ఈజ్ పాస్డ్ టు ద ఇన్నర్ క్వెరీ. అంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ ఎగ్జిక్యూట్ అయింది, ఇక్కడ ఏమైతే ఎగ్జిక్యూట్ అయింది డిపెండ్స్ అపాన్ దిస్ ఓన్లీ ద ఇన్నర్ క్వెరీ విల్ రన్. అర్థమవుతుందా? సో ఈ క్వెరీ పైనే మనకి డిపెండ్ అవుతుంది ఇది. ఓకే, సో వెరీ సింపుల్. దెన్ ఇన్నర్ క్వెరీ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్లీ ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ద అవుటర్ క్వెరీ. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ నేను ఇన్ అని పెట్టాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి అవుటర్ క్వెరీ, ఇది ఇన్నర్ క్వెరీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఇది లేదు, మనకి ఏం కూడా లేదు. ఓకే, ఇది ఏం కూడా లేదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకి అవుట్పుట్ ఉంది అని అనుకుంటాం. ఇన్ ద సెన్స్ అంటే మనకి ఇక్కడ ఎన్ని వాల్యూస్ వస్తున్నాయి, ఎన్ని వాల్యూస్ వస్తున్నాయి మనకి ఇండియన్ బ్యాంక్. సో ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సమ్ రోస్ వస్తున్నాయా, కాపీ. సో ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ తీసుకొని ఇక్కడ పెట్టేసి కాపీ చేసి నౌ ఐ విల్ రిమూవ్ దిస్ అండ్ పేస్ట్ దిస్. ఓకే, దీస్ ఆర్ ద వాల్యూస్. ఓకే, అర్థమవుతుందా? దీస్ ఆర్ ద వాల్యూస్. ఇన్ అన్నిటికీ కామా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నే కావాలి, కొన్నే తీసుకుంటా. ఓకే, సో కామా 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 కామా. ఓకే, దిస్ ఈజ్ ద థింగ్. సో ఇన్ అని పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు ఏమైతుంది ఇక్కడ అని అంటే, ఓకే, కోరిలేటెడ్ సబ్ క్వెరీలో ఏమైతుంది అని అంటే సెలెక్ట్ మినిమం బ్యాలెన్స్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్ వేర్ క్లియర్. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. మినిమం బ్యాలెన్స్ ఏంది, ఫస్ట్ ఈ అకౌంట్ మాస్టర్లో మినిమం బ్యాలెన్స్ ఏంది ఎగ్జిక్యూట్ అయ్యి వేర్ క్లియర్ బ్యాలెన్స్ ఇన్ అంటే వేర్ క్లియర్ బ్యాలెన్స్ కాకుండా మనకి ఇంకొక ఫంక్షన్ ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ దట్ ఫంక్షన్? దట్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ వేర్ ఎగ్జిస్ట్. అంటే ఇక్కడ మినిమం క్లియర్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు మనకి టోటల్ అకౌంట్ మాస్టర్ లో మినిమం క్లియర్ బ్యాలెన్స్ ఎంత? 1000 రూపీస్. సో ఈ 1000 రూపీస్ ఇందులో ఉందా లేదా అనేది చెక్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ మీనింగ్ ఏంటి? వేర్ ఎగ్జిస్ట్ అంటే సో ఇందులో ఉన్న నేము ఇందులో ఉందా లేదా. అర్థమవుతుందా? సో the inner query is executed repeatedly for each value of the outer query. అంటే ఇప్పుడు మనకి ఈ ఒక్క అవుట్పుట్ ఇన్ని గణం ఉన్నాయి.
సో ఎన్ని గణం ఉంటే రిపీటెడ్లీ మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అంటే ఇది చూసుకున్న తర్వాత ఇది ఇందులో ఉందా లేదా, లేదు. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ అయ్యి ఇందులో వచ్చే 1000 వాల్యూ ఇందులో ఉందా లేదా, మళ్ళీ ఇందులో వచ్చే 1000 వాల్యూస్ ఇందులో ఉందా లేదా, ఇందులో ఉందా లేదా, ఇందులో ఉందా లేదా, లేదా లేదా అలా మనకి అవుట్పుట్ అనేది మనకి అలా జనరేట్ చేయడం జరుగుతుంది ఇన్ కోరిలేటెడ్ సబ్ క్వెరీ. ఓకే, హియర్ ద ఎగ్జిక్యూషన్ ఈజ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అర్థమవుతుందా? హియర్ ద ఎగ్జిక్యూషన్ ఈజ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఇన్నర్ క్వెరీ ఈస్ డిపెండెంట్ ఆన్ అవుటర్ క్వెరీ. నేనేం చెప్పాను? సో ఈ క్వెరీ అనేది దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇందాక అదే మాట్లాడుకున్నామా? సో ఇక్కడ నీకు ఏం వాల్యూ వస్తుంది? 1000 వస్తుంది. సో ఈ క్వెరీ ఏంటి? ఈ క్వెరీ దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, వెదర్ అది కరెక్ట్ గా చూపిస్తుందా లేదా. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద కోరిలేటెడ్ సబ్ క్వెరీ. కోరిలేటెడ్ సబ్ క్వెరీ అంటే ఏంటి? ఇట్ ఈస్ సిమిలర్ టు లూప్ ఇన్ లూప్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఈ సబ్ క్వెరీకి కోరిలేటెడ్ సబ్ క్వెరీకి మనకి డిఫరెన్సెస్ ఏమున్నాయి అంటే ఎగ్జిక్యూషన్ ఈజ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. అవునా, మనకి బాటమ్ టు టాప్ ఇలా జరుగుతుంది సబ్ క్వెరీకి. ఓకే, కమింగ్ టు ద కోరిలేటెడ్ సబ్ క్వెరీ, ఎగ్జిక్యూషన్ ఈజ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అంటే ఇక్కడ నుండి ఇక్కడ ఏం అవుట్పుట్ ఇస్తుందో డిపెండ్స్ అపాన్ దిస్ ఇది రన్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? సో ఆల్ ద డేటా ఈజ్ సెంట్ అట్ ఏ టైమ్ ఫ్రమ్ సబ్ క్వెరీ టు అవుటర్ క్వెరీ. అవునా? సో ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది సబ్ క్వెరీ మనకి, అవునా? సో ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ చేస్తే హౌ మెనీ వాల్యూస్ వీఆర్ గెట్టింగ్? సమ్ 49 rows వీఆర్ గెట్టింగ్. అవునా? సో ఈ 49 rows ఓకే ఒకేసారి మనకి సబ్ క్వెరీలో ఒకేసారి పంపించి మ్యాచ్ చేస్తుంది వేర్ కండిషన్ పెట్టి. ఓకే, దట్ ఈజ్ ఇన్ సబ్ క్వెరీ. one value by one value is sent from outer query to sub query. అర్థమవుతుందా? ఒక వాల్యూ తర్వాత ఒక వాల్యూ, ఒక వాల్యూ తర్వాత ఒక వాల్యూ అలా అవుటర్ క్వెరీ నుండి సబ్ క్వెరీకి వెళ్ళి మ్యాచ్ చేస్తుంది. ఇన్ దిస్ సబ్ క్వెరీ ఈజ్ ఇండిపెండెంట్ క్వెరీ. అంటే దీనికి ఇది సబ్ క్వెరీ, సో దీనికి ఇండిపెండెంట్ సంబంధం లేదు. ఓకే, ఇండిపెండెంట్ క్వెరీ. ఓకే, సబ్ క్వెరీస్ దిస్ క్వెరీ ఈస్ ఇండిపెండెంట్ క్వెరీ. ఎందుకు అంటే దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, ఈ ఆన్సర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఇది. ఓకే, అర్థమవుతుందా? సో ఇన్ దిస్ సబ్ క్వెరీ ఈస్ డిపెండెంట్ క్వెరీ. ఓకే, సో ఎందుకు? ఈ క్వెరీ అనేది మనకి దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇది కోరిలేటెడ్ సబ్ క్వెరీ. బట్ ఇది ఏంటి అంటే ఇది సబ్ క్వెరీ ఏంటంటే ఇండిపెండెంట్. ఓకే, దీని మీద డిపెండ్ అవ్వట్లేదు అది. ఎందుకు? ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతేగాని నువ్వు ఇది ఎగ్జిక్యూట్ అయితేనే నేను ఇది ఎగ్జిక్యూట్ అయ్యి చూపిస్తాను, మ్యాచ్ చేసి చూపిస్తాను అని అనట్లేదు సబ్ క్వెరీ. ఓన్లీ కమింగ్ టు ద కోరిలేటెడ్ సబ్ క్వెరీ, ఇక్కడ ఏంటి దీని మీద డిపెండ్ అవుతుంది. ఇది ఏం ఆన్సర్ ఇస్తుందో దాన్ని బట్టి మనకి అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఎగ్జాంపుల్ మీకు చూపించేది ఇది దీని. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఏం చేస్తున్నా అంటే లిస్ట్ ద నేమ్స్ ఆఫ్ అకౌంట్ హోల్డర్స్ హూ హ్యావ్ డన్ ట్రాన్సాక్షన్స్. ఓకే, లిస్ట్ ద హూ హ్యావ్ డన్ ట్రాన్సాక్షన్స్ అంటున్నారు. సో ఇఫ్ యు సీ ద క్వెరీ, ఓకే, ఈ క్వెరీని చూస్తే మీకు అర్థం అవ్వాలి ఎలా ఉంది ఈ క్వెరీ. ఓకే, ఎలా ఉంది ఈ క్వెరీ అనేది మనకి క్లియర్ గా అర్థమైపోవాలి. అకౌంట్ మాస్టర్, ఓకే, ట్రాన్సాక్షన్ మాస్టర్. ఓకే, సో మనం ఇప్పుడు ఫస్ట్ ఏం రాసాం? లిస్ట్ ద నేమ్స్ ఆఫ్ అకౌంట్ హోల్డర్స్. అంటే ఈ అకౌంట్ మాస్టర్ లో ఉన్న అకౌంట్ హోల్డర్స్ నేమ్స్ లిస్ట్ చేయండి. హూ హ్యావ్ డన్ ట్రాన్సాక్షన్స్, ఎవరు ట్రాన్సాక్షన్స్ చేశారు అనేది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసి చూపించండి అని అంటారు.
ఓకే, అర్థమవుతుందా? సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? సో ఆల్ ద 60 people who are opened account in ఇండియన్ బ్యాంక్, అవునా? అందరూ ఎవరైతే అకౌంట్స్ ఓపెన్ చేశారో వాళ్ళ నేమ్స్ మనకు వచ్చాయి. ఓకే ఓకే, బట్ హూ హ్యావ్ డన్ ట్రాన్సాక్షన్స్ అంటున్నాడు. ఎవరు ట్రాన్సాక్షన్ చేశారు? ఎవరు ట్రాన్సాక్షన్ చేశారు అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ మాస్టర్ యాజ్ టిఎం అంటే ట్రాన్సాక్షన్ మాస్టర్, దట్ ఈస్ అన్ అలియాస్. టిఎం అంటే అలియాస్. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని మనకు వచ్చాయి. వేర్ ఓకే, వేర్ am.acid కామన్ కాలమ్ ఈజ్ ఈక్వల్ టు tm.acid. ఈ tm లో acid. సో రెండు మ్యాచ్ చేస్తేనే మనకి ఎవరు ట్రాన్సాక్షన్స్ చేశారో వాళ్ళ నేమ్స్ మాత్రమే వస్తాయి. ఓన్లీ 55 rows. చూడండి, అర్థమవుతుందా? ఓన్లీ 65 rows. ఓకే, అర్థమవుతుందా? ఓకే, దీస్ ఆర్ ద పీపుల్ హూ డిడ్ ద ట్రాన్సాక్షన్స్. ఓకే, లిస్ట్ ద నేమ్స్ అంటే ఇది ఒకటే నేమ్ ఒకటి రాయాలి, బట్ ఫర్ యువర్ కన్వీనియంట్ ఓకే కోసం నేను స్టార్ అని పెట్టా. 55 rows. అర్థమవుతుందా? సో హూ ఎగ్జిస్ట్ ఓకే, నాట్ ఎగ్జిస్ట్ అని పెట్టామనుకో ఎవరు ట్రాన్సాక్షన్స్ చేయలేదు. అర్థమవుతుందా? ట్రాన్సాక్షన్ మనము హూ హ్యావ్ నాట్ డన్ ట్రాన్సాక్షన్స్ అనే ఒక క్వెరీ రాసాం, గుర్తుందా మీకు? హూ హ్యావ్ నాట్ డన్ ట్రాన్సాక్షన్స్ అని మనం ఒక క్వెరీ రాసాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద సబ్ క్వెరీ. ఓకే, ఐ థింక్ నాట్. సో నాట్ ఎగ్జిస్ట్, నాట్ ఎగ్జిస్ట్ కాకుండా చూడండి, హూ హ్యావ్ నాట్ డన్ ఈవెన్ సింగిల్ ట్రాన్సాక్షన్. మనకి ఇది ఇండియన్ బ్యాంక్ లో ఒక క్వెరీ ఉన్నట్టుంది. లిస్ట్ ద నేమ్స్ ఆఫ్ అకౌంట్ హోల్డర్స్ హూ హ్యావ్ నాట్ డన్ సింగిల్ ట్రాన్సాక్షన్. ఒక్క ట్రాన్సాక్షన్ కూడా చెయ్యని వ్యక్తి, చెయ్యని కస్టమర్, చెయ్యని అకౌంటెంట్ ఎవరు అని అడుగుతున్నారు. ఓకే, సో యూ నీడ్ టు పుట్ నాట్ ఎగ్జిస్ట్. నాట్ ఎగ్జిస్ట్ అంటే ఇక్కడ ఏంటి? ఇప్పుడు ఎగ్జిస్ట్ అంటే ఏంటి, నాట్ ఎగ్జిస్ట్ అంటే ఏంటి? యూ నీడ్ టు అండర్స్టాండ్. అర్థమవుతుందా? ఫస్ట్ మీకు ఎగ్జిస్ట్ ఫంక్షన్ అంటే ఏంటి మీకు తెలియాలి. ఎగ్జిస్ట్ ఫంక్షన్ ఎలా రాస్తారు ఏంటి అనేది మీకు అర్థం కావాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుండే ఉంటుంది. ఓకే, సో బిఫోర్ దట్ నేను మీకు ఒకటి చెప్పిస్తాను. ఓకే, సో బిఫోర్ దట్ నేను మీకు ఒకటి చెప్తాను. లిస్ట్ ద నేమ్స్ ఆఫ్ అకౌంట్ హోల్డర్స్ హూ హ్యావ్ నాట్ డన్ ట్రాన్సాక్షన్. సో నాట్ డన్ ట్రాన్సాక్షన్ అని అంటే ఓకే, ఇప్పుడు హూ హ్యావ్ డన్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పుడు ఇది కోరిలేటెడ్ సబ్ క్వెరీ ఏం చేస్తుంది? సో ఇంతమంది అకౌంట్ ఓపెన్ చేశారు. ఓకే, 60 మెంబర్స్ అకౌంట్స్ ఓపెన్ చేశారు ఇండియన్ బ్యాంక్ లో. బట్ ఆ ఇండియన్ బ్యాంక్ లో ట్రాన్సాక్షన్స్ ఎవరెవరు చేశారు? సో ఏసీఐడి ఉంది. ఓకే, 122 rows. అంటే వచ్చిన అకౌంట్ ఐడి మళ్ళీ వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద ఫారెన్ కీ. వచ్చిన అకౌంట్ ఐడి మళ్ళీ వస్తుంది. ఎందుకంటే మేబీ వాళ్ళు క్యాష్ డిపాజిట్ చేయొచ్చు, క్యాష్ విత్డ్రాల్ చేయొచ్చు, క్యాష్ విత్డ్రాల్ 4 times చేయొచ్చు, క్యాష్ డిపాజిట్ 10 times చేయొచ్చు, చెక్ డిపాజిట్ 5 times చేయొచ్చు. దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. అందుకే మనకి మల్టిపుల్ రోస్ వస్తాయి. బట్ మనకి ఇక్కడ ఎవరు ట్రాన్సాక్షన్ చేశారో వాళ్ళ నేమ్సే కావాలి. అంటే వేర్ ఎగ్జిస్ట్ అంటే ఈ టేబుల్లో ఓకే, ఈ టేబుల్లో మనకు అకౌంట్ ఐడి అనేది ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్ ఐడి మనకు ఉంది. సో ఇందులో ఎవరు ట్రాన్సాక్షన్ చేశారు కనుక్కోవడానికి ఏం చేస్తామంటే వేర్ ఎగ్జిస్ట్ ఓకే, వేర్ ఎగ్జిస్ట్ ఈ ట్రాన్సాక్షన్ మాస్టర్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఇది డిపెండ్ అయ్యి దీని మీద దీని మీద ఇది డిపెండ్ అయ్యి ఉంది, అవునా? సో ఇప్పుడు వేర్ ఎగ్జిస్ట్ అంటే ఏంటి మనకి? సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ మాస్టర్ యాజ్ టిఎం వేర్ రెండు కామన్ కాలమ్స్, దిస్ కామన్ కాలమ్ ట్రాన్సాక్షన్ మాస్టర్ లో కామన్ కాలమ్, రెండు కామన్ కాలమ్స్ మ్యాచ్ చేస్తే ఓకే, రెండు కామన్ కాలమ్స్ మ్యాచ్ చేస్తే మనకు ఎవరెవరు ట్రాన్సాక్షన్స్ చేశారో వి విల్ ఫైండ్. ఓకే, వి విల్ ఫైండ్. okay we will find but okay but so
చూడండి, ఇది మొత్తం అకౌంట్ ట్రాన్సాక్షన్ అకౌంట్ మాస్టర్ గురించి ఉంది. నాట్ ఎగ్జిస్ట్, ఎవరు చెయ్యలేదో, ఓకే, ఎవరు చెయ్యలేదో వాళ్ళ డేటా మనం చూద్దాం. సో 100040050080010. సో దీస్ పీపుల్ హ్యావ్ నాట్ డన్ ట్రాన్సాక్షన్. ఇది కరెక్టా కాదా చూద్దాం. 4, 5, 8, 10. ఓకే, సో ఇక్కడ చూద్దాం హూ హ్యావ్ డన్ ట్రాన్సాక్షన్స్ అంటే, సో ఇక్కడ 3కి 6కి మధ్యలో 4 లేదు, 5 లేదు. ఓకే, 7, 9కి మధ్యలో 8 లేదు, 9కి 10 మధ్యలో 9కి 11 మధ్యలో 10 లేదు. అంటే ఈ పీపుల్ ఎవరైతే మిస్ అయ్యారో దీంట్లో, దోస్ పీపుల్ హ్యావ్ నాట్ డన్. సో ఇప్పుడు చూడండి, మనకి అకౌంట్ మాస్టర్ లో 60 రోస్ ఉంటాయి యాక్చువల్ గా, అవునా? అకౌంట్ మాస్టర్ లో మనకి యాక్చువల్ గా 60 రోస్ ఉంటాయి. బట్ ఇక్కడ ఎవరైతే ట్రాన్సాక్షన్స్ చేశారో వాళ్ళవే చూపించండి అని అంటే 55 వచ్చారు. అంటే 5 people హ్యావ్ నాట్ డన్ ట్రాన్సాక్షన్. హూ ఆర్ దోస్ 5 people? These are the 5 people. These are the 5 people: Srikanth, Lokesh, Dilip, Prashant, Sandhya. Okay, so what is meant by exist function before that? Okay, before that, what is meant by exist function? So exist function, it is a boolean function. Boolean function is nothing but true or false return చేయడం అన్నమాట. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయడం. దట్ మీన్స్ ఇట్ ఈస్ యూస్ టు ఫైండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అట్లీస్ట్ 1 మ్యాచ్డ్ రోస్. అంటే ట్రూ అంటే అట్లీస్ట్ ఒక మ్యాచ్డ్ రో అన్న రావాలి, ఒక్కటన్నా రో రావాలి అట్లీస్ట్. ఫాల్స్ అయితే మనకి 0 రోస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో ఎగ్జిస్ట్ ఫంక్షన్, సో ఇందులో కొన్ని రోస్ ఉన్నాయి, 60 రోస్ ఉన్నాయి, 60 రోస్ ఉన్నాయి. ఈ 60 రోస్, ఓకే, ఈ 60 రోస్ ఎగ్జిస్ట్ లేదా ఈ దాంట్లో? అర్థమవుతుందా? ఎగ్జిస్ట్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఈ దాంట్లో ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. అర్థమవుతుందా? ఓకే, ఇట్ ఈస్ అ బూలియన్ ఫంక్షన్, రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ ఒక రో అని ఉందా లేదా, ఒక రో ఉంటే అవుట్పుట్ వస్తుంది. ఫాల్స్ అయితే మనకి నో రోస్, ఒక రో కూడా రాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద రిక్వైర్మెంట్ ఈజ్ లైక్ ఇఫ్ ఎంప్లాయీ టేబుల్ ఎగ్జిస్ట్ ఇన్ డేటాబేస్ దెన్ డ్రాప్ ఇట్ అండ్ క్రియేట్ ఇట్. మీకు గుర్తే ఉంటుంది. సో నేను ఇలాంటి ఫంక్షన్ అనేది రాసా మీకు. ఓకే, నేను ఇలాంటి ఫంక్షన్, నేను ఇలాంటి ఏమంటారు, ఇలాంటి ఫంక్షన్ రాసా, మీకు గుర్తుందా? ఓకే, సో ఇది ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్ టేబుల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేశానంటే సిస్టమ్ టేబుల్స్ అంటే మనకి మొత్తం సిస్టంలో టేబుల్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ వస్తాయి. ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. సో ఐఎమ్ హ్యావింగ్ సో మెనీ టేబుల్స్. ఓకే, నా సిస్టంలో అంటే నా డేటా, నా సర్వర్లో, ఓకే, నా సర్వర్లో ఏమేం టేబుల్స్ ఉన్నాయో ఆ టేబుల్స్ అన్నీ నాకు వస్తాయి. ఓకే, ఓకే, ఇండియన్ బ్యాంక్ లో మనకి ఏమేమి టేబుల్స్ ఉన్నాయి అన్ని టేబుల్స్ మనకి వస్తాయి. ఓకే, ఇండియన్ బ్యాంక్ లో మనం ఎందుకు ఇండియన్ బ్యాంక్ లో ఉన్నాం కాబట్టి కాంటెక్స్ట్. సో ఈ టేబుల్స్ అన్ని రావడం వల్ల, సో నేను ఏం చేస్తున్నా, వేర్ నేమ్ అంటే ఈ కాలం, నేమ్ అనే కాలం ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీ, ఈఎంపి. ఓకే, ఇక్కడ ఏం చేశాను నేను, ఇది మర్చిపోండి, ఇఫ్ ఎగ్జిస్ట్ మర్చిపోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్ టేబుల్స్ అంటే సిస్టమ్ టేబుల్స్, సిస్ అంటే సిస్టమ్ టేబుల్స్, సిస్టమ్ డాట్ టేబుల్స్. ఓకే, వేర్ నేమ్, కాలం ఈజ్ నేమ్. ఓకే, నేమ్ అనేది కాలం, కాలం నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీ. ఓకే, ఇఫ్ ఎగ్జిస్ట్ అంటే ఇఫ్ ఎగ్జిస్ట్ అంటే సో ఈ సిస్టమ్ టేబుల్స్ లో ఎంప్లాయీ టేబుల్ ఉంటే ఏం చేయాలి, బిగిన్ డ్రాప్ టేబుల్ ఎంప్లాయీ ఎండ్. అర్థమవుతుందా? ఎందుకు ఇలా రాశారు, ఎందుకు సార్ ఇలా రాశారు, ఏంటి దీని మీనింగ్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో వితౌట్ దిస్ ఎగ్జిస్ట్ ఫంక్షన్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నాకు ఎంప్లాయీ ఐడి ఇంటీజర్ ప్రైమరీ కీ, ఓకే, నేమ్ varchar నాట్ నల్, ఓకే, ఇలా ఉన్నాయి సంథింగ్, ఇలా సంథింగ్ ఉన్నాయి.
సో నాకు ఏం కావాలి అంటే ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ నేను క్రియేట్ చేయాలి. ఒక ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేయాలి. దాంట్లో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కావాలి. ఓకే, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కావాలి. సో అప్పుడు నువ్వు ఏం చేస్తావు, నువ్వు డైరెక్ట్గా ఇట్లా డ్రాప్ టేబుల్ ఈఎంపి ఇవన్నీ రాసే బదులు ఓకే ఇలా ఎగ్జిక్యూట్ చేసి డ్రాప్ చేసి అసలు టేబుల్ ఉందా లేదా మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టార్డీస్ అనేది ఒక డేటాబేస్. దాంట్లో టేబుల్స్ మనకి ఇన్ని టేబుల్స్ ఉన్నాయి. సో ఇన్ని టేబుల్స్ లో నేను ఎక్కడని వెతకాలి ఎంప్లాయీ టేబుల్. ఎంప్లాయీ టేబుల్ ఉందా లేదా నాకేం తెలుసు, సో నేను ఇప్పుడు ఈ టేబుల్ ఈ డేటాబేస్ లో టార్డీస్ అనే డేటాబేస్ లో నేను టెంప్ టేబుల్ అని ఎంప్లాయీ టేబుల్ అని క్రియేట్ చేయాలనుకో. సో నేను ఫస్ట్ వెళ్ళి ఎంప్లాయీ టేబుల్ ఉందా లేదా చూసి ఓకే అప్పుడు నేను డ్రాప్ చేయడం అది కరెక్టా, లేకపోతే సో ఇలాంటి ఇఫ్ ఎగ్జిస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్ టేబుల్స్ వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నాకు కావాల్సిన టేబుల్ ఇచ్చి ఒకవేళ ఉంటే ఈ టేబుల్ ఉంటే కనుక వీ నీడ్ టు డ్రాప్ దిస్ బిగిన్ అండ్ ఎండ్ అంటే ఇట్లా బ్రాకెట్ లాగా అనమాట, ఓకే ఇలా బ్రాకెట్ లాగా అనమాట. సో బిగిన్ అండ్ ఎండ్ అంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి ఎక్కడ ఎండ్ అవ్వాలి. సో ఈ టేబుల్ నేమ్ ఎంప్లాయీ టేబుల్ నేమ్ కనుక ఉంటే ఈ టేబుల్ సిస్టమ్ టేబుల్స్ లో వీ నీడ్ టు డ్రాప్ ద టేబుల్. అర్థమవుతుందా, వీ నీడ్ టు డ్రాప్ ద టేబుల్. ఓకే లేదు అని అంటే లేకపోతే ఫస్ట్ ఒకవేళ ఎగ్జిస్ట్ అయితే ట్రూ అంటే ఇది డ్రాప్ చేస్తుంది. ఒకవేళ లేకపోతే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మన దగ్గర టేబుల్ ఉంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. టేబుల్ లేదు, ఇప్పుడు డ్రాప్ అయిపోయింది. సో ఇప్పుడు నేను చూడండి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే ఎగ్జిక్యూట్ చేస్తా. ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ అంటే లేదు, టేబుల్ లేదు. అర్థమవుతుందా, సో టేబుల్ లేదు. సో ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైంది, ఇప్పుడు ఏమైంది, ఉంటే డ్రాప్ అయింది, లేకపోతే లైట్ వదిలేసింది. ఇక్కడ మనకు ఫంక్షన్ అదే ఎగ్జిస్ట్ ఫంక్షన్ అంటే ఇట్ ఈస్ యూస్ టు ఫైండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అట్లీస్ట్ వన్ మ్యాచ్డ్ రో. ఓకే ట్రూ అయితే అట్లీస్ట్ వన్ రో, ఫాల్స్ అయితే నో రోస్. అర్థమవుతుందా, సో ఇక్కడ జరిగేది అదే. ఎందుకు, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తా, లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఐఎమ్ హ్యావింగ్ ఎంప్లాయీ టేబుల్. ఓకే సో నేను ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇఫ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్టమ్ టేబుల్స్ వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీ బిగిన్ డ్రాప్ ఎంప్లాయీ టేబుల్ ఎండ్ అని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. నౌ ఎగ్జిక్యూట్ దిస్, యూ డోంట్ హ్యావ్ ద టేబుల్. డ్రాప్ చేశాను నేను, ఎందుకు, ఆల్రెడీ ఈ ఇండియన్ బ్యాంక్ డేటాబేస్ లో ఈ ఎంప్లాయీ టేబుల్ అనేది ఉంటే మనం డ్రాప్ చేయాలి. ఇఫ్ ఎగ్జిస్ట్ ఫంక్షన్ అదే మనం. ఇఫ్ ఎగ్జిస్ట్ అయితే if table name okay employee table exists in database then drop it and create it. So this is a very good habit. సో మీరు ఈ హ్యాబిట్ చేసుకోవాలి తప్పకుండా. సో ఇలాంటి చిన్న చిన్న టేబుల్స్ మీకు ప్రాక్టీస్ పర్పస్ మీరు క్రియేట్ చేస్తే యూ డైరెక్ట్లీ మనం డేటాబేస్ లో వెళ్ళి ఈ డేటాబేస్ లో ఎంప్లాయీ టేబుల్ ఉందా లేదా, ఓకే టేబుల్ ఉందా లేదా ఇవన్నీ వెతికి ఇవన్నీ రాయడం కంటే ద వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఇఫ్ ఎగ్జిస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్ టేబుల్స్ వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీ బిగిన్ డ్రాప్ దిస్ అండ్ ఎండ్. అర్థమవుతుందా, ఓకే అర్థమవుతుందా. సో ఇలా కూడా రాయొచ్చు. యూ క్యాన్ క్రియేట్ ద టేబుల్ వెరీ బ్యూటిఫుల్. ఇలా రాస్తే మనకి చూడడానికి చాలా బాగుంటుంది. ఓకే దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ స్టెప్స్. అర్థమవుతుందా, ఓకే. సో
సరే, సో సబ్ క్వెరీకి జాయింట్స్ కి తేడా ఏముంది సార్? యూజ్ జాయింట్స్ వెన్ వి నీడ్ డేటా ఫ్రమ్ సెకండ్ టేబుల్. ఓకే, అర్థమవుతుందా? యూజ్ జాయింట్స్, ఓకే, యూజ్ జాయింట్స్ వెన్ వి నీడ్ డేటా ఫ్రమ్ సెకండ్ టేబుల్. సెకండ్ టేబుల్లో నాకు డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 టేబుల్స్ జాయిన్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ from account master as A, join transaction master as D on A dot ACID is equal to B dot ACID. Some columns I required like ACID, comma A dot ACID అనుకున్నాం. ఓకే, A dot ACID, ఓకే, comma next name, okay, next date of opening, okay, comma date of transaction, okay, comma transaction type, comma transaction amount. సో ఇలాంటి కొన్ని కాలమ్స్ కావాలి. ఇప్పుడు ఏసీఐడి నేను అకౌంట్ మాస్టర్లోకి వెళ్ళి తీసుకుంటున్నా, నేమ్ కూడా అకౌంట్ మాస్టరే, డేట్ ఆఫ్ ఓపెనింగ్ కూడా అకౌంట్ మాస్టరే, డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ట్రాన్సాక్షన్ టైప్, ట్రాన్సాక్షన్ అమౌంట్ ట్రాన్సాక్షన్ మాస్టర్లో. ఓకే, నౌ ఎగ్జిక్యూటెడ్, యూ విల్ గెట్ ద అవుట్పుట్. ఎవరు ఏం ట్రాన్సాక్షన్ చేశారు ఏంటి అనేది మనకి ఏంది, వెన్ వి నీడ్ డేటా ఫ్రమ్ సెకండ్ టేబుల్. ఈ సెకండ్ టేబుల్ నుంచి మనకి డేటా కావాలి అని అంటే దెన్ యూస్ జాయిన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇంటర్వ్యూవర్స్ కూడా అడుగుతారు ఎప్పుడు జాయిన్స్ యూస్ చేయాలి, ఎప్పుడు సబ్ క్వెరీస్ యూస్ చేయాలి. వెన్ వి నీడ్ టు జాయిన్ అండ్ వెన్ వి నీడ్ టు యూస్ సబ్ క్వెరీస్. ఓకే, అలాంటి టైం, దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. యూస్ జాయిన్స్ when we need data from second table. When we use joins and subqueries. Okay, subqueries, this is a very very important question. Answer is answer is use joins when we need data from a second table. Okay, use subqueries. Okay, use subqueries okay, when we don't want data from second table. Okay, when we don't want a second table. For example, ఇక్కడ పైన దాంట్లో చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను సబ్ క్వెరీ కానీ కోరిలేటెడ్ సబ్ క్వెరీ కానీ, సో ఇక్కడ నేను ఏం చేశా, ఓకే, సో ఎవరు ట్రాన్సాక్షన్స్ చేశారో చూసా, ఓకే, ఎవరు ట్రాన్సాక్షన్స్ చేయలేదో చూశాను, నాట్ ఎగ్జిస్ట్ పెట్టి. ఓకే, బట్ నేను ఈ టేబుల్లోంచి ఏమైనా డేటా డిస్ప్లే చేస్తున్నానా? ఇది మొత్తం అకౌంట్ మాస్టర్ డేటా, మా అకౌంట్ మాస్టర్లో ఉన్న కాలమ్స్ డేటా. ఇక్కడ ఏంటి మీనింగ్, ఇక్కడ మీనింగ్ ఏంటి? ఓకే, యూజ్ సబ్ క్వెరీస్ వెన్ వీ డోంట్ వాంట్ డేటా ఫ్రమ్ సెకండ్ టేబుల్. నాకు సెకండ్ టేబుల్ నుంచి డేటా అవసరం లేదు. ఓకే, అంటే ఇందులో ఉన్న కాలమ్స్ డేటా నాకు అవసరం లేదు. అలాంటి కేసులు వీ నీడ్ టు యూజ్ సబ్ క్వెరీ ఆర్ కోరిలేటెడ్ సబ్ క్వెరీ. అర్థమవుతుందా? ఓకే, సో లేదు నాకు ట్రాన్సాక్షన్ మాస్టర్లో ఉన్న టేబుల్ కాలమ్స్ కూడా నేను డిస్ప్లే చేయాలి. ఓకే, ఇక్కడ డిస్ప్లే చేయాలి అని అంటే యూజ్ జాయిన్స్ డైరెక్ట్లీ. అర్థమవుతుందా? జాయిన్స్ యూజ్ చేయాల, జాయిన్ యూజ్ చేసి యూ కెన్ గెట్ ద కాలమ్స్ ఫ్రమ్ ఓకే దిస్ సెకండ్ టేబుల్. అంటే ఈ కాలమ్స్ మనం తీసుకోవచ్చు, చూసుకోవచ్చు లైక్ దిస్. ఓకే, సో అలాగే కానీ ఇఫ్ యూ వాంట్ టు, ఓకే, మీకు సెకండ్ టేబుల్ నుంచి డేటా అవసరం లేదు, ఓన్లీ ఫస్ట్ టేబుల్లో ఎవరెవరు ట్రాన్సాక్షన్ చేశారో వాళ్ళ నేమ్సే కావాలి, ఫస్ట్ టేబుల్లో ఉన్న వాళ్ళే అని అంటే నౌ ఎగ్జిక్యూట్ దిస్.
నౌ యూ విల్ గెట్ 104 అనేది లేదు, 5 అనేది లేదు, 8 అనేది లేదు, 10 అనేది లేదు, ఇంకా సమ్ అదర్ అకౌంట్ ఐడీస్. హూ ఇస్ దట్ లాస్ట్ అకౌంట్ ఐడి? 27 అనే అతను కూడా అకౌంట్ నంబర్ ఇక్కడ మిస్ అవుతుంది. అంటే he has not done even single transaction. 28 29 మధ్యలో 27 లేదు. ఐ మీన్ దట్ మీన్ ఇక్కడ ఆ వ్యక్తి ట్రాన్సాక్షన్ చెయ్యలేదు. ఓకే, బై యూజింగ్ సబ్ క్వెరీ వీ కెన్ సీ దట్ వెరీ క్లియర్లీ. అవునా? సంధ్య షీ హ్యాజంట్ డన్ ఈవెన్ సింగిల్ ట్రాన్సాక్షన్. ఓకే, సింగిల్ ట్రాన్సాక్షన్ కూడా చేయలేదు. ఆమె డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఎప్పుడు? 2019. ఓకే, 2019 ఆమె డేట్ ఆఫ్ ఓపెనింగ్. ఇప్పుడు 2021. సో అరౌండ్ 2 years కంప్లీటెడ్. 24th కాబట్టి 2 years కంప్లీట్ అయిపోయి మళ్ళీ 7 days అవుతుంది. ఓకే, సో అలా మనం ఒక్క ట్రాన్సాక్షన్ కూడా చెయ్యలేదు అని అంటే ఇది స్టేటస్ మనకు ఆపరేటివ్ కాకుండా ఇన్ఆపరేటివ్ అయిపోవాలి. అంటే నెక్స్ట్ 6 months లో, అంటే 2.5 years లో ఒక్క ట్రాన్సాక్షన్ కూడా సంధ్య చేయకపోతే we need to get the status as inoperative. అర్థమవుతుందా? ఓకే, అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అబౌట్ ద what వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్. ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయాలి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ఓకే, when we use joins and subqueries, and simple గా ఒక క్వశ్చన్ అడిగేస్తారు. యూజ్ జాయిన్స్ when we need data from second table, use subqueries when we don't want data from second table. అర్థమవుతుందా? సెకండ్ టేబుల్లో నాకు డేటా అవసరం లేనప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, సబ్ క్వెరీ అనేది యూజ్ చేయాలి. సెకండ్ టేబుల్లో డేటా కావాలి అని అంటే we need to use joins. Very simple. Okay, so this is about the correlated subquery. Correlated subquery ఏంది? అవుటర్ క్వెరీ ఎగ్జిక్యూట్ చేసి ఇన్నర్ క్వెరీకి పంపిస్తే సో మనకి డిపెండ్స్ అపాన్ దిస్ అవుట్పుట్ మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. ఓకే, వేర్ ఎగ్జిస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో మనకి రోస్ వస్తున్నాయి కాబట్టి దిస్ ఇస్ ట్రూ. ఓకే, ఇది కూడా నాట్ ఎగ్జిస్ట్ అంటే దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. మనకి ఎంటీ డేటా వచ్చిందంటే దట్ ఈస్ ఫాల్స్. ఓకే, 0 rows అంటే ఫాల్స్. ఓకే, వెరీ సింపుల్. సో ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ derived table. ఓకే, derived table. A query in the from clause is known as derived table. A query in the from clause is known as derived table. Derived table must have alias. Okay, derived table can also be used in joins. సమవుతుందా? సో derived table from clause అంటున్నాడు. ఏంటి from clause? ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఇక్కడ ఏం రాస్తాం మనం? అకౌంట్ మాస్టర్ అని రాస్తాం. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్. సో ఇక్కడ derived table అంటే ఏ క్వెరీ ఇన్ ద ఫ్రమ్ క్లాజ్ ఈజ్ నోన్ యాజ్ derived table. ఓకే, ఫ్రమ్ క్లాజ్ లో క్వెరీ ఉంటే ఫ్రమ్ క్లాజ్ లో క్వెరీ ఉండాలి, నాట్ టేబుల్ నేమ్. సో ఇన్ ప్లేస్ ఆఫ్ account master, okay, in place of account master again I am writing select star from account master as అంటే ఇక్కడ చూడండి derived table must have alias. alias అనేది తప్పకుండా ఉండాలి. సో ఇది మొత్తం ఒక టేబుల్ అన్నట్టు. చూడండి ఏమొచ్చింది? 60 rows. సేమ్ అకౌంట్ మాస్టర్ డేటానే వచ్చింది. అర్థమవుతుందా? ఓకే, అర్థమవుతుందా? ఓకే, సో దిస్ ఈస్ ద వెరీ సింపుల్ థింగ్, వెరీ సింపుల్ ఓకే టాపిక్స్. చాలా సింపుల్ టాపిక్ derived table. A query in the from clause, a query in the from clause is known as a derived table. Okay, so list the account ID, name and number of transactions where the account holder has done more than 3 transactions for the year 2011. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు?
సో ఇక్కడ ఏమంటున్నాడు మనకి, సో సింపుల్ గా ఓకే, ఫ్రమ్ అకౌంట్ మాస్టర్ యాజ్ ఏఎం జాయిన్. ఓకే, జాయిన్ చేసిన తర్వాత ఓకే, జాయిన్ చేసిన తర్వాత సో ఒక టేబుల్ కావాలి కదా, ఏ టేబుల్ జాయిన్ చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ పైన చూసుకుంటే ఫ్రమ్ అకౌంట్ మాస్టర్ యాజ్ ఏ జాయిన్ ట్రాన్సాక్షన్ మాస్టర్. ఈ ట్రాన్సాక్షన్ మాస్టర్ ప్లేస్ లో ఓకే, ఈ ట్రాన్సాక్షన్ మాస్టర్ టేబుల్ ప్లేస్ లో మనం ఈ క్వెరీ రాయబోతున్నాం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇక్కడ ఏంటి కోరిలేటెడ్ డిరైవ్ టేబుల్ అంటే ఏంటి అంటే వెరీ సింపుల్. ఓకే, వెరీ సింపుల్. డిరైవ్ టేబుల్ అంటే మనకి ఏ క్వెరీ ఇన్ ద ఓకే, ఏ క్వెరీ ఇన్ ద ఫ్రమ్ క్లాస్. ఫ్రమ్ క్లాస్ లో, ఫ్రమ్ క్లాస్ అంటే ఫ్రమ్ రిమూవ్ చేసి కాదు, ఫ్రమ్ టేబుల్ నేమ్ ఉంటుందా, ఆ టేబుల్ నేమ్ ప్లేస్ లో మనం పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఆ టేబుల్ నేమ్ లో మనము పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఆ టేబుల్ నేమ్ లో మనం పెట్టాల్సి ఉంటుంది. ఎలా ఓకే, ఎలా ఇది జరిగేది? ఓకే, సెలెక్ట్ ఓకే, సెలెక్ట్ సో లిస్ట్ ద అకౌంట్ ఐడి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా ఉంది క్వెరీ. ఇంతకీ ఈ క్వెరీ ఏంటి, ఎలా రాశారు ఈ క్వెరీ అంటే వెరీ సింపుల్. సో లిస్ట్ ద లిస్ట్ ద అకౌంట్ ఐడి. ఓకే, లిస్ట్ ద అకౌంట్ ఐడి. ఓకే, లిస్ట్ ద అకౌంట్ ఐడి, మనం లిస్ట్ చేసాం అకౌంట్ ఐడి. నేమ్, నేమ్ కూడా లిస్ట్ చేసాం. ఓకే, కౌంట్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, దట్ మీన్స్ కౌంట్ స్టార్. ఓకే, కౌంట్ స్టార్. ఓకే, సిఎన్టీ is nothing but కౌంట్ స్టార్. ఓకే, సో ఫ్రమ్ అకౌంట్ మాస్టర్ ఒక టేబుల్, ఫ్రమ్ అకౌంట్ మాస్టర్ యాజ్ ఏఎం is nothing but అలియాస్. ఓకే, ఇక్కడ జాయిన్ ట్రాన్సాక్షన్ మాస్టర్ అనే టేబుల్ రాస్తాం మనం ఇక్కడ. ఆ ట్రాన్సాక్షన్ మాస్టర్ టేబుల్ ప్లేస్ లో మనం ఏం చేసాం, బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్, ఇందులో సెలెక్ట్ ఓకే, సెలెక్ట్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, సెలెక్ట్ అకౌంట్ ఐడి కౌంట్ స్టార్ యాజ్ కౌంట్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ మాస్టర్, వేర్ ఓకే డేట్ ఇయర్ ఆఫ్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 2011 కాకుండా మనము 2019 పెడదాం. గ్రూప్ బై అకౌంట్ ఐడి అపార్ట్ ఫ్రమ్ అగ్రిగేట్ ఫంక్షన్ వాట్ ఎవర్ దెర్ ఈస్ అవైలబుల్ ఇన్ ద సెలెక్ట్ క్లాస్ వీ నీడ్ టు రైట్ ఇన్ ద గ్రూప్ బై క్లాస్. హ్యావింగ్ కౌంట్ స్టార్ గ్రేటర్ దాన్ 3, ఎవరైతే మోర్ దాన్ 3 ఉన్నారో వాళ్ళు. యాజ్ కే ఇస్ అలియాస్, తప్పకుండా డిరైవ్ టేబుల్ కి అలియాస్ పక్క పెట్టాలి. అట్లా కాకుండా ఇప్పుడు జాయిన్ ట్రాన్సాక్షన్ మాస్టర్ యాజ్ టిఎం అని పెడతావా, ఓకే టిఎం అని పెడతావా, సేమ్ అలాగే ఇదంతా ఒక టేబుల్ నేమ్, ఇదంతా ఒక టేబుల్. ఏం టేబుల్ ఇదంతా? ట్రాన్సాక్షన్ మాస్టర్ టేబుల్ ఇది. అర్థమవుతుందా? ట్రాన్సాక్షన్ మాస్టర్ టేబుల్ ఇది. ఓకే, సో మోర్ దాన్ 3 అయితే అకౌంట్ నంబర్ 10040, 4 మెంబర్స్ ఓకే 4 ట్రాన్సాక్షన్స్ చేశారు. నౌ ఎగ్జిక్యూట్ ఆల్ దిస్. సో ఈశ్వర్ అనే వ్యక్తి his account number is 10040, count is 4 transactions he has done. So more than 3 transactions for the year of 2019. okay ఇక్కడ 2019 అని రాసుకోండి. or else 2020 లో how many people, ఎవరెవరు వాళ్ళ నేమ్స్ ఏంటి. సో oh my god, these many peoples are okay, so these many accountants or customers have done the transactions in 2020. more than 3 times చేశారు ట్రాన్సాక్షన్. వరప్రసాద్ he done 11 times, ఈశ్వర్ 6 times, ఓకే శిరీష 4 times, అక్షయ్ 4 times, సాయినాథ్ 4 times, మౌనిక 4 times, విశ్వనాథ్ 4 times, వనిత 4 times, ఓకే విజయ్ కుమార్ 5 times. అర్థమవుతుందా ఇక్కడ ఏం జరిగింది? ఓకే వాట్ వీ హ్యావ్ డన్, ఏం జరిగింది ఇక్కడ, ఏం చేసాం మనం? ఓకే ఏం చేసాం మనం ఇక్కడ? వెరీ సింపుల్, ఏం చేయలేదు. డిరైవ్డ్ టేబుల్ సబ్ క్వెరీ ఒకటి రాసాం. మళ్ళీ డిరైవ్డ్ టేబుల్ బై యూజింగ్ డిరైవ్డ్ టేబుల్. డిరైవ్డ్ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఎ క్వెరీ. ఓకే క్వెరీ ఇన్ ద ఫ్రమ్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ డిరైవ్డ్ టేబుల్. ఫ్రమ్ క్లాస్ లో మనము
ఇంకొక సబ్ క్వెరీ రాస్తే దట్ ఈస్ నథింగ్ బట్ డిరైవ్ టేబుల్. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్, ఒక లైన్ ఎగ్జాంపుల్ మీకు చూపించా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్ అనే టేబుల్ కాకుండా మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సమ్ డేటా. అర్థమవుతుందా? ఓకే, సో ఇక్కడ అకౌంట్ మాస్టర్ కాకుండా ఏసీఐడి అని పెట్టి నౌ ఎగ్జిక్యూట్ ఇట్, యూ విల్ గెట్ ఏసీఐడి అన్ని కాలమ్స్. స్టార్ మీన్స్ అన్ని, అంటే ఐ మీన్ మొత్తం డేటా. ఓకే, ఇక్కడ ఎలా వర్క్ అవుతుందో ఇక్కడ కూడా అలాగే వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ ఇక్కడ పెట్టి ఏసీఐడి చూడండి, ఇప్పుడు వచ్చిందా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్, మనకు ప్రాబ్లం ఏముండదు. నువ్వు ఇక్కడ స్టార్ పెట్టినా ఏసీఐడి పెట్టినా, నువ్వు ఇక్కడ స్టార్ పెట్టినా ఏసీఐడి పెట్టినా, నీకు ఇక్కడ ఏముందో స్టార్ ప్లేస్ లో మనకు అదే అవుట్పుట్ వస్తుంది. లేదు ఇక్కడ స్టార్ పెట్టి నీకు ఇక్కడ ఏం అవుట్పుట్ కావాలో ఆ కాలమ్స్ పెట్టేసుకొని ఎగ్జిక్యూట్ చేసినా మనకి అవే కాలమ్స్ వస్తాయి. ఓకే, బట్ సబ్ క్వెరీలో ఓన్లీ వన్ కాలమే మనము రాసుకోవాలి. ఓకే, సబ్ క్వెరీలో మనం ఓన్లీ వన్ కాలమే రాసుకోవాలి. ఎక్కడ ఉన్నది, ఎక్కడ రాస్తాం మనం సబ్ క్వెరీలో? ఓకే, సబ్ క్వెరీలో మాత్రం మనము ఓన్లీ వన్ కాలం, నాట్ మోర్ దాన్ వన్ కాలం. ఇక్కడ స్టార్ పెట్టానంటే ఇట్ వోంట్ వర్క్. అర్థమవుతుందా? స్టార్ పెడితే ఇట్ వోంట్ వర్క్, ఓన్లీ వన్ కాలం మనం మ్యాచ్ చేసుకోవడానికి. బట్ డిరైవ్ టేబుల్లో దట్ ఈస్ నాట్ ద థింగ్. డిరైవ్ టేబుల్లో యూ కెన్ యూస్ మల్టిపుల్ కాలమ్స్. ఓకే, ఎలాంటి కాలమ్స్ యూస్ చేయాలన్నా యూ కెన్ మేక్ ఇట్. అర్థమవుతుందా? నౌ ఎగ్జిక్యూట్ దిస్. నౌ యూ విల్ ఫైండ్ దీస్ మెనీ ట్రాన్సాక్షన్స్ హ్యావ్ డన్, అంటే మోర్ దెన్ 3 ట్రాన్సాక్షన్స్ హ్యావ్ డన్ బై దీస్ 9 మెంబర్స్. ఓకే, ఈ 9 మెంబర్స్ మోర్ దెన్ 3 ట్రాన్సాక్షన్స్ చేశారు. బై యూజింగ్ డిరైవ్ టేబుల్ మనం ఇలా రాసుకోవచ్చు. Now, okay, this is about the derived table. Okay, derived table and derived table correlated subqueries. Now you can write very easily. Okay, ఇంకొక చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి, ర్యాంకింగ్ ఫంక్షన్స్ అని, దట్ we will discuss. ఆ ర్యాంకింగ్ ఫంక్షన్స్ కనుక కంప్లీట్ అయిపోతే నౌ మనం ఆ ఇండియన్ బ్యాంక్ కేస్ స్టడీ మొత్తం కంప్లీట్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఓకే, క్వెరీ పర్ఫార్మెన్స్ టిప్స్. క్వెరీ పర్ఫార్మెన్స్ ఇన్ ద సెన్స్, మనము ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ చేస్తే విత్ ఇన్ 0.00 మిల్లీ సెకండ్స్ లో మనకి అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే మన టేబుల్స్ లో డేటా అంత లేదు కాబట్టి. సో రియల్ టైంలో మనకి డేటా ల్యాక్స్లలో ఉంటాయి. 10 lakhs 20 lakhs డేటా అనేది ఒక టేబుల్లో ఉంటుంది. సో అలాంటి కేసెస్ లో మనం ఇలాంటి క్వెరీస్ రాస్తే మనకి తిరుగుతూనే ఉంటది. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, సో ఆ క్వెరీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి సమ్ టిప్స్ ఉన్నాయి మన దగ్గర. ఏంటంటే ఆల్వేస్ ఫిల్టర్ రోస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండ్ జాయిన్ యాజ్ లేట్ యాజ్ పాసిబుల్. అవాయిడ్ యూజింగ్ లెంతీ కాలమ్స్ ఇన్ గ్రూప్ బై క్లాస్. ఓకే, సో ఇప్పుడు ఒక 20 lakhs రోస్ ఉన్నాయి అనుకుందాం. 20 lakhs రోస్. ఓకే, సో నువ్వు ఒక కాలంకి గ్రూప్ బై చేయాలంటే అది ఎంత టైం తీసుకుంటుంది? హౌ మచ్ టైం ఇట్ విల్ టేక్? ఓకే, సో అలాంటి కేసెస్ మనము పట్టించుకోకూడదు. ఓకే, లిస్ట్ ద నేమ్స్ ఆఫ్ అకౌంట్ హోల్డర్స్ అండ్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అంటే మనకి అకౌంట్ మాస్టర్ నుంచి లిస్ట్ ద నేమ్స్ అంటున్నాడు. ఓకే, నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కౌంట్ చేయండి అని అంటున్నాడు. సో బై యూజింగ్ ట్రాన్సాక్షన్ మాస్టర్. ఓకే, వెరీ సింపుల్ ఇది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద very simple, okay, very simple derived table topic. Okay, some interview questions మనకు ఉన్నాయి. So we will work this tomorrow, some interview questions. Okay, so a very important interview question. Find employees with salary higher than their department average. Okay, list branch wise total amount and percent of total amount of all branches. ఇలాంటి మనకి ఎలా చేయాలి ఏంటి అనేది we will discuss in tomorrow's class. So today's class మనం నేర్చుకునేది correlated subquery and derived table. Derived table అంటే a query in the from clause is nothing but derived table. Okay, so correlated subquery
మనకి డిపెండెంట్ అవుటర్ క్వైరీ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఇన్నర్ క్వైరీ. ఓకే, ఐ మీన్ అవుటర్ క్వైరీ మీదనే ఇన్నర్ క్వైరీ డిపెండ్ అయి ఉంటుంది. ఐ మీన్ ఇంగ్లీష్లో కరెక్ట్గా చెప్పాలంటే ద ఇన్నర్ క్వైరీ ఈజ్ డిపెండింగ్ ఆన్ అవుటర్ క్వైరీ. కరెక్ట్గా అంటే మనకి ఈ అవుటర్ క్వైరీ అవుట్పుట్ ఏమొస్తుందో దీని మీద డిపెండ్ అయ్యి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ ద కోరిలేటెడ్ సబ్ క్వైరీ. ఓకే, వెరీ వెరీ సింపుల్. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇన్ డెప్త్ ఆన్ కోరిలేటెడ్ అండ్ సబ్ క్వైరీ అండ్ derived table. అర్థమవుతుందా? సో this is about the today's class, guys. Okay, if you have any questions, please ask me, guys.